టిఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన, అది గ్రామీణ మహిళలు, బస్సులలో ఎక్కే మహిళలు కాబరెట్ డాన్సులు చేసుకోండి, రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండ సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్లంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు, కానీ అయినా కూడా మేము ఆడకూతులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరారట. వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలిరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము. అదే విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండే. ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో గాని మన జిల్లాలో గాని 30-40 ఏళ్ల కింద 50 ఏళ్ల వాళ్ళ విలాసాల కోసం ఎవరు అడిగింది నాకు అర్థం కాదు. ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మొగోడి అయితే 6 గ్యారెంటీలు అమలు చేయి, ముందు ఆ పని చేయి. ఆ పని చేయడంట గాని ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా. ఎవడు అడిగింది నిన్ను మూసి 1,50,000 కోట్లతో చేయమని? ఎవరు కోరింది నిన్ను? ఇది ఏది? ఇంకొక మాట కూడా చెప్పాలా, మీకు చట్టాలు కూడా తెలియాలి. అందుకే ఏం చేస్తామంటే మీకు బుక్లెట్లు కూడా మేము పంచిస్తాం. మేమే మా లీగల్ సెల్ నుంచి బుక్లెట్లు తయారు చేస్తాం, మీకు అందులో ఫోన్ నెంబర్లు ఇస్తాం, మీకు అందులో చట్టం ఏందనేది కూడా చెప్తాం. చట్టం ఎంత సాఫ్ ఉందంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే తీసుకొచ్చిండు భూసేకరణ చట్టం. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక భూమి తీసుకోవాలనుకుంటే, ప్రజల నుంచి పట్టా భూమి తీసుకోవాలనుకుంటే 3-4 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, మార్కెట్ వాల్యూకు 3 కట్టియాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ 60,000 గజం ఉందనుకోండి, లేదా 50,000 గజం ఉందనుకోండి, 3 ఇవ్వాలి. మీకు 100 గజాలు తీసుకుంటే మీకు 50,000 ఇంటూ 3 చేసి 1,50,000 చొప్పున మీకు కట్టియాలి. నెంబర్ 1. రెండోది, స్ట్రక్చర్ కాంపెన్సేషన్ వేరు, ల్యాండ్ కాంపెన్సేషన్ వేరు, అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి. మూడోది, ఇవాళ ప్రతి కుటుంబంలో చట్టం చెప్తున్నా నేను, మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు. మీరు ఎవడన్నా వచ్చి అడ్డం పొడుగు మాట్లాడి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పొండి అంటే చెప్పాలా? మీరు 2 కోట్ల ఇల్లు, 50 లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్న, మనందరం కలిసి చందాలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిద్దాం. ఆయన పోతే పొమ్మనండి. తిరుపతి రెడ్డి గారు ఒకవేళ 4 బెడ్రూమ్ల ఫ్లాట్ కి పోవడానికి ఒప్పుకుంటే మనం చందాలు వేసుకొని తలా 5 రూపాయలు ఆయన ముఖాన కొడదాం, ఆయన బొమ్మ నుండి ఆ తర్వాత మేము పోతామని చెప్పండి. అంతేగాని మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది అది అని ఎవడన్నా బెదిరిస్తే మీ ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవడైనా సరే ప్రజాశక్తి ముందు తల వంచక తప్పదు. మీ శక్తి ముందు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా మీరిచ్చిన పొజిషన్లే అవి. మీరు ఓటేస్తేనే అక్కడ ఎమ్మెల్యే, మీరు ఓటేస్తేనే కార్పొరేటర్. మిమ్మల్ని కాదని ఎవడు అంతకంటే గొప్పడే ఉన్నాడు. కాబట్టి చట్టము తెలియాలా, బుక్లెట్లు కొట్టిస్తాం. మొత్తం 18,000 ఇండ్లకు ఆ బుక్లెట్ పంచుతాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అవసరమైతే బాపుఘాట్ నుంచి మొదలుపెట్టి మొత్తం 110 కిలోమీటర్లు మూసికి 2 వైపులా ప్రతి ఇంటికి పోతాం. ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తాం. ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆస్తులు గుంజుకుంటుందో మేము కూడా చూస్తాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విజ్ఞప్తి, మీరు ఈ బాధితుల బాధను, వారి వేదనను, వారి ఆక్రందనను దయచేసి చూపెట్టండి. ఇవాళ అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇవాళ పవర్ ఉండొచ్చు, కానీ తప్పకుండా ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన పవర్ ఏది లేదు. ఆ విషయం మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన లక్ష్మీనగర్ వాళ్ళు కానీ ఇంకా మిగతా చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చిన మా అన్నదమ్ములతో, ఆడబిడ్డలతో మీకు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా మేము
మా కార్తీక్ ఉంటాడు, అదే విధంగా మా సబితక్క, ఇక్కడికి వచ్చిన మేమందరం ఈరోజు ఎట్లా అయితే దాదాపు ఒక 100 మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరం కలిసి వచ్చినామో మీకోసం ఈ బుల్డోజర్లు వస్తున్నాయన్న మరుక్షణం మేమే వచ్చి వాటికి మొదలు మేము అడ్డుగా ఉంటాం, మీరు భయపడవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చినా మీరు ₹1 ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టి మీకు అండగా ఉంటుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడకండి, ఎవ్వరికి మీ దగ్గర లాక్కునే ధైర్యం లేదు. మేమందరం ఉండేది హైదరాబాద్ లోనే, కాబట్టి మీరు ఫోన్ చేస్తే 15-20 నిమిషాల్లో ఇక్కడ గురికొస్తాం. మీరు మాత్రం దయచేసి ఇట్లే కలెక్టివ్ గా సంఘటితంగా ఉండండి. ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అల్టిమేట్ ప్రభుత్వం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వమే రైతులు పోరాటం చేస్తే 3 నల్ల చట్టాలు వెనకకు తీసుకున్నది. సంవత్సరం తర్వాత విధి లేక దిగిరాక తప్పలేదు. మీరు గట్టిగా నిలబడితే, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు, మీలో కొంతమందిని గుంజేస్తారు, మీలో కొంతమందితో మాట్లాడి స్టార్ట్ చేపిస్తారు. అయ్యో మళ్ళీ మూసికి వరదలు వస్తే, అయ్యో రేపు ఏమవుతుందో, అయ్యో ఇదవుతుందో అదవుతుందో అని బదనాం పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు విడిపోవద్దు, కలెక్టివ్ గా ఉండాలి. మీకు అండగా మేము ఉంటామని మళ్ళొకసారి చెబుతూ, తప్పకుండా ఎప్పుడు పిలిచినా మీ దగ్గరకు వస్తామని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.